హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సోయాబీన్తో గుడాలు. ఇవి చాలా హెల్దీ. షుగర్ పేషెంట్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా హెల్దీ. చూడండి నేను ఎలా చేస్తాను చూడండి. 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇవి ఒక 3 మెంబర్స్ తినొచ్చు. చాలా ఎక్కువగా అవుతాయి. సో వీటిని క్లీన్ చేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. ఇవి క్యాన్సర్ని నివారించడానికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. నాన్ వెజిటేరియన్ వాళ్ళైతే తప్పకుండా తినాలి, ఎందుకంటే మాంసకృతిలో ఉండే ప్రోటీన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో చూడండి, నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాక నేను కుక్కర్లో వేస్తున్నాను. అవే వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం కాబట్టి. ఇందులో అమైనో యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది పిల్లల ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడతాయి. సోయాబీన్స్ కనీసం వీక్లో 1 టైం అన్నా తినండి. ఒక 25 గ్రామ్స్ తిన్నా చాలా మంచిది. చూడండి, నేను ఇప్పుడు నాకైతే 2 విజిల్స్కి సోయాబీన్స్ ఉడికాయి. నేను ఎందుకంటే నైట్ నానబెట్టాను కాబట్టి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న వాటర్ తీసేసి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేస్తున్నాను. మామూలుగా ఇవి నానబెట్టేసుకొని ఆయిల్లో కూడా వేపుకొని నార్మల్గా ఉప్పు కారం వేయకుండా తిన్నా చాలా బాగుంటాయి. కానీ నేను ఇప్పుడు గుడాలు చూపిస్తున్నాను. చూడండి, జీలకర్ర వేసాను, ఆవాలు వేసాను కొంచెం. సో నెక్స్ట్ ఒక 5 పచ్చిమిర్చి వేసాను. నేను కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి కొంచెం టమాటో వేయకుండా తింటే నామ్ అనిపిస్తాయి. సో మీరు టమాటో వేసుకొని తినండి. నేను టమాటో తినొద్దు కాబట్టి మేము వేయట్లే. సో పచ్చిమిర్చి వేగాక ఒక చిన్న ఆనియన్ వేసాను. ఇవి కర్రీలాగా కూడా వండుకుంటారు అన్నంలోకి. ఇవైతే చాలా హెల్దీ అండి. 2 వీక్స్కి ఒకసారన్నా తినండి. ఇవి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. సో నేను ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగాక నేను ఒక రెమ్మ కరివేపాకు వేసాను. మధ్యలో టైం ఉంటే నేను వీటి యూజెస్ చెప్తున్నా కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం కరివేపాకు కూడా వేగాక ఒక చిటికెడు అంత పసుపు వేసుకోండి. ఇప్పుడు కలపాలి. ఇప్పుడు ఉడికించిన సోయాబీన్స్ని అందులో వేసేసుకొని కలుపుతున్నా. చూడండి, ఇవి తినగానే కడుపు కూడా కొంచెం ఫుల్ఫిల్గా అవుతుంది ఫాస్ట్గా కొన్ని తినగానే. సో నేను ఆనియన్స్ వేసాక మీరు ఒకవేళ టమాటో వేసుకోవాలంటే ఆనియన్స్ తర్వాత వేసేసుకోండి, ఎందుకంటే కొంచెం ఇవి నామ్ అనిపిస్తాయి. సో టమాటో వేసుకుంటే కొంచెం పుల్లగా కొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుంది. కానీ మేము టమాటో తినొద్దు కాబట్టి నేను వేయలేదు. సో ఇవి వేసాక నేను సాల్ట్ వేసుకుంటున్నాను. నేను అప్పుడు ఉడికించే ముందు కూడా సాల్ట్ వేసాను, కొంచెం వేసాను. మీరు తగిన అంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి. చూడండి, కలుపుతున్నాను. ఇవి మార్కెట్లో ఇప్పుడు ఎస్మార్ట్లో, డీమార్ట్లో అన్నిట్లో దొరుకుతున్నాయి మామూలుగా ఈ సోయాబీన్స్ కూడా. సో ట్రై చేయండి. ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మహా అయితే ఏముందండి, మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రిప్షన్ లిస్ట్ పెరుగుతుంది. అలాగే లైక్ చేయండి, మీ ఎంకరేజ్మెంట్ ఉందని మరికొన్ని ఉత్సాహంతో మంచి వీడియోస్ పెడతాను. కొంచెం నామ్ ఉంటుందని నేను ఫైనల్గా ధనియా పౌడర్ కూడా వేసాను.
చూడండి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో ధనియా పౌడర్ వేసాక ఒక 1 మినిట్ ఇలానే కలుపుతున్నాను. ఇదంతా నేను ఈ గుడాలు మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేశాను. జస్ట్ సోయా బీన్స్ వేసేటప్పుడు మాత్రమే సిమ్లో పెట్టాను. సో రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.